అదే కనిపించకపోతే అలాగే క్వశ్చన్ అడుగుతావు. పేరు మాత్రం అయిపోతుంది. మనిషిని చూపెడితే ₹1,00,000 ఇస్తాయి. బాబు నువ్వు మొన్న ఏదో పోక్స్ యాక్ట్ దొరికే ఉంటా. సొల్లు దప్పొద్దు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాధురి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా యూటీవీ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూటీవీ యాజమాన్యానికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో దువ్వాడ శ్రీనివాస్ గారు అలాగే మాధురి గారు ఏం చేస్తున్నారు, అక్కడ ఎందుకున్నారు, ప్రస్తుతం ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్. హాయ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ముందుగా మీ తరపున, మా ఛానల్ తరపున మాధురి గారికి బర్త్డే శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సార్. అంటే ఈరోజు పొద్దున వచ్చిన వార్తలు ఏంటి సార్? అంటే ఫామ్ హౌస్లో మీరు ఎందుకు వెళ్ళారు, ఏంటి దానికి పూర్తి డీటెయిల్స్ అంటే ఏం చెప్తారు? ఫామ్ హౌస్లో అక్కడ మా స్నేహితుడే పార్థు అని, ఆయన బిజినెస్ రియల్ ఎస్టేట్ ఓనర్. ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మరి కొంతమందితో కలిసి కూర్చొని మాట్లాడదామని ఒక సమావేశం పెట్టాడు. పెట్టింది ఆ ఫామ్ హౌస్లో, పెండెంట్ ఫామ్ హౌస్లో ఇక్కడ పెట్టడం జరిగింది. అక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించాడు. మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళి మేము 9:30కి ఇలా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక అరగంట కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. ఈలోగా కొంతమంది పోలీసు వారు వచ్చారు, ఎస్ఓటీ వచ్చి వాళ్ళు అవన్నీ అక్కడ చెక్ చేస్తున్నారు. టేబుల్స్, మన ఫుడ్ ఐటమ్స్ ఉండే టేబుల్స్ అవన్నీ చెక్ చేస్తుంటే మేము అది చూసి ఎందుకు వీళ్ళు వచ్చారు ఎవరని ఎంక్వైరీ చేయటం నేను లేచి నిలబడాను. నన్ను చూసి సార్ మీరు ఉన్నారా అని వచ్చారు. ఇక్కడ లైసెన్స్ లేదు సార్, పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు, అందుకే వచ్చామన్నారు. ఇప్పుడు వెంటనే నేను కనుక్కోవటం జరిగింది. ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ యాజమాన్యం పార్థుకు చెప్పారంట, మేమే అన్ని చూసుకుంటాం, 30 మంది లోపు ఉన్నారు కాబట్టి పర్వాలేదు మేము చూసుకుంటామని చెప్తే పార్థుకు కూడా అనుభవం లేదు. సరేలే ఇది ఆయన కూడా యాక్సెప్ట్ చేసేసినాడు. ఆ మీటింగ్ పెట్టుకున్నాం. సో అంతవరకే మాకు తెలుసు. కానీ అక్కడ ఏ మందు వాడారు, ఫారెన్ ఏంటి, లోకల్ ఇదేంటి, ఆ హుక్కాలు ఏంటి, ఆ జీరో నాలెడ్జ్ మాకు తెలియదు. తర్వాత పుట్టినరోజు సందర్భంగా అది మేము పెట్టామని దుష్ప్రచారం చేసి మా మీద ఎఫ్ఐఆర్ వేశారని, అరెస్ట్ చేశారని ఉదయం దుష్ప్రచారం జరిగింది. మా మీద ఏం ఎఫ్ఐఆర్ పడలేదు. పుట్టినరోజు కోసం మేము పెట్టినటువంటి సమావేశం అది మాది కాదు. అది పార్థు ఏర్పాటు చేసుకుని బిజినెస్ మీట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ మీట్. అది దయచేసి అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. పుట్టినరోజు కేక్ కటింగ్ పార్టీ అనేది ఈరోజు కేక్ కటింగ్ చేసుకుంటాం. ఈరోజు 12వ తారీఖు, ఈరోజు సాయంత్రం అది ఉంటుంది. అంతేగాని నిన్నెందుకు ఉంటుంది? ఒకవేళ ఉంటే రూల్స్ ప్రకారం ఎలా చేయాలో అది మాకు తెలుసు. పర్మిషన్స్ తీసుకుని చేయాలనేది మాకు తెలుసు. కేవలం గెస్ట్గా వెళ్ళాం కాబట్టి అవన్నీ వాళ్ళు తీసుకొని ఉంటారని ఊహిస్తాం తప్ప వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదనేది మాకు తెలియదు. అందుకు ఈ చిన్న మేము వెళ్ళటం అన్నది తెలియకపోవటం వల్ల జరిగినటువంటి విషయం ఇది. కానీ మాకు కానీ ఆ పార్టీకి కానీ సంబంధం లేదు. అక్కడ ఉండేటటువంటి ఏవైతే దొరికినాయి ఆల్కహాల్, లిక్కర్స్ అవన్నీ వాటికి మాకు సంబంధం లేదు. హుక్కా అని చెప్తున్నారు, అవి కూడా మాకు తెలియదు. నేను ఎప్పుడు అది చూడలేదు కూడా, నాకు తెలియదు. ఇది క్లారిటీగా తెలియజేస్తున్నాను. అంటే ఎలాంటి పార్టీ సార్? అంటే అక్కడ ఉన్నది బర్త్డేనా లేదంటే జస్ట్ బిజినెస్ సమిటా, ఇట్లాంటిది ఏమన్నా జరిగిందా? అంటే బర్త్డే కాదు. బర్త్డే ఎందుకు చేస్తాం? బర్త్డే 12వ తారీఖు కదా, 11వ తారీఖు ఎందుకు చేస్తాం? ఒకవేళ మేము క్లియర్గా చెప్తున్నాం, ఒకవేళ బర్త్డే అనుకుంటే మేము మాది 25 మంది ఎందుకు వస్తారు? కనీసం 1000 మంది రావాలి. మేము కొంతమంది నేమ్స్ షార్ట్ లిస్ట్ చేసినా కనీసం 1000 మంది ఉంటారు. 1000 మందికి పిలిచి భారీగా పెట్టాలి, దానికి అన్ని పర్మిషన్స్ ఉండాలి. అవన్నీ మేము ఇదివరకు ఫంక్షన్ ఇక్కడ చేసిన వాళ్ళమే కాబట్టి హైదరాబాద్లో ఎలా చేయాలన్నది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తాం? ఒకవేళ పుట్టినరోజు చేయాలి అంటే ఈరోజు చేస్తాం, నిన్నెందుకు చేస్తాం 11వ తారీఖు? ఒకవేళ 11వ తారీఖే చేయాలంటే పర్మిషన్స్ తీసుకుంటాం కదా. ఈ కామన్ సెన్స్ మాకుంది కదా. కాబట్టి అది పుట్టినరోజు కాదని మీకు నేను తెలియజేస్తున్నాను. అది కేవలం బిజినెస్ మీట్. అక్కడికి మేము గెస్ట్లుగా మాత్రమే వెళ్ళాం. మిగతా విషయాలు మాకు అక్కడ తెలియదు. రైట్ అండి. పోలీస్ వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరిగిందా? మాకేం చెప్పలేదు. జస్ట్ మీరు ఉన్నారా అని అడిగారు అంతే. ఆ తర్వాత నాతో వాళ్ళు మాట్లాడలేదు, నాకు తర్వాత తెలియదు. నేను 10:30 కల్లా బయటకు వచ్చేసాను అంతే. క్లియర్ అయిపోయింది. మళ్ళీ పోలీసులు నాకెవరు ఫోన్ చేయాలి. రైట్ మేడం, మీరు డ్యాన్స్ వేస్తున్నట్టు ఒక ఎక్స్లో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. అంటే ఆ పార్టీలో డ్యాన్స్ వేస్తున్నారంటూ కూడా మాధురి గారు పోస్ట్ చూపించండి. నేను మీకు పంపిస్తాను సార్ వాట్సాప్. నాకు చూపించయ్యా. నేను
నా ఫోన్ తీసుకో అంటే వీడియో నో చూపించండి అన్న ఆ ఫోన్ తీసుకో అది అక్కడ అలా బ్లాక్ అంటే అంటే మాధురి మేడం ఫేస్ కనిపించలేదు వెనక అదే మరి కనిపించకపోతే ఎలాగ క్వశ్చన్ అడుగుతావు? మేడం అంటే మాధురి గారి పేరు పైన రాస్తున్నారు మేడం పేరు ఉంటే మాత్రం అయిపోతుంది ఏంటి? మనిషిని చూపెడితే ₹1 ఇస్తాయి ఇప్పుడు. ట్విట్టర్ అరే అదే నాకు వీడియో చూపించు. చూపించండి, వీడియో చూపించి క్వశ్చన్ చేయి. లైవ్ ఆపొద్దు అన్న ఫోన్ ఎత్తుకోండి వీడియో చూపించండి. తను డాన్స్ ఆ షో మీ వీడియో చూపించండి. చూపించయ్యా. మాధురి పేరు రాశారంటే మాధురి అంటారు. చూడండి వీళ్ళంతా మభ్య పెడతారో ప్రజలకి. ఇందులో నేను నీకు ఎప్పుడే చెప్పాను, ఈ వీడియోలో మాధురి ఉంటే 1 crore ఇస్తాను. ₹1 ఆన్ ది స్పాట్. దమ్ముందా? ఇక్కడ మాధురిని చూపించండి. అందులో మాధురి ఉన్నట్టు చూపించు అంటున్నా. ఏం చూపించు? సార్ క్లారిటీ కోసం అడుగుతున్నాను సార్. అంటే అరే నువ్వు ఇప్పుడు సవాల్ చేసావు కదా, మాకు ప్రశ్న అడిగావు కదా, చూపించమన్నాం కదా, అందులో ఉంటే ₹1 ఇస్తాం అన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు మ్యాటర్ అంటావు. వీడియో కాదు పైన మ్యాటర్లో పేరు రాశారు అంటున్నావు, అంతే కదా నువ్వు అంటున్నది? పైన మ్యాటర్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి అని పేరు రాశారు కదా. మ్యాటర్ ముఖ్యమా వీడియో క్లిప్పింగ్ ముఖ్యమా? దేన్ని బేస్ చేసి మ్యాటర్ రాస్తారు చెప్పు? దేన్ని బేస్ చేసి మ్యాటర్ రాస్తారు? వీడియో చూసి రాయాలి. మరి వీడియోలో చూపించు వీడియోలో. ప్రచారాలు 1000 జరుగుతాయి. నువ్వు ప్రచారాల తరఫున వచ్చి అడిగావు కదా, ప్రసారాల తరఫున నేనేం అడుగుతున్నానంటే వీడియో చూపించు అన్నాను. వీడియో ఉంది రప్పిస్తున్నాను అని అన్నావు. వీడియో ఉంటే మాధురి కారు, నేను మా వాళ్ళకి చెప్పాను మాధురి కారు ఆవిడ అని అన్నాను అని కూడా చెప్పావు. ఒకవేళ మాధురి కారు అవునో మేము తేలుస్తాం చూపించాను. చూపించమంటే మ్యాటర్లో పేరుంది అంటున్నావు. ఏంటిది? అంటే ఏంటి చేయాలనుకుంటున్నారు మీరు? మనుషుల్ని ఏ రకంగా నాశనం చేయాలనుకుంటున్నారు? మీకు ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ ఉంటే చూపించుకోండి. ఉదయం ఒక ఛానల్ దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ అని చెప్పారు, ఇప్పుడేమో సారీ చెప్పారు. రైట్ చూస్తున్నాం కదా, దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారు అయితే క్లియర్గా స్పష్టం చేశారు. ఆ పార్టీలో మాది కాదు ఆ పార్టీ, ఆ పాటసారథి అనే వ్యక్తిది ఆ పార్టీ. జస్ట్ క్యాజువల్ మీట్కి ఒక ఏదో సరదాగా పిలిచారు కాబట్టి వెళ్ళాం, అంతేగాని ఈ మద్యం కానీ హుక్కాలు కానీ ఇలాంటివి ఉంటాయని తెలిస్తే మేమెందుకు వెళ్తాము, పర్మిషన్ లేని పార్టీలకు మేము ఎందుకు వెళ్తామని కూడా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి.